షికార్కి. సో షికార్ అంటే ఇక్కడ నుంచి బోటింగ్. ఇది కృష్ణా నది నుంచి వెళ్ళే ఒక పాయ సముద్రానికి వెళ్తాం. సో ఇక్కడ నుంచి బోటింగ్ ఎక్కి షికార్కి వెళ్ళడానికి ఇందాక అడిగాడు కదా షికార్కి. సో మనం ఈ బోట్లో ఎక్కుతాం, సో ట్రావెల్ చేస్తాం, లోపలికి వెళ్ళి వాటర్ అంతా చూద్దాం. ఇది నాగాయలంక దగ్గర, రేపల దగ్గర నాగాయలంక దగ్గర ఉండే కృష్ణా నది పాయ. ఓకేనా? సో ఇది బోటింగ్ ఏరియా. ఇక్కడికి మనకి బోట్ వస్తుంది. సో ఇది వచ్చేసింది మనకి ఎక్కడానికి. ఓకే, సరే సరే. రావాలా? ఎక్కడ కూర్చున్న వాళ్ళు అవతల పక్కకి అయితే వెళ్తున్నాము. కృష్ణానది ఇదంతా కూడా కృష్ణానది యొక్క ఒక పాయ అంటారు కదా, అట్లా అనమాట. ఇదంతా కూడా సముద్రంలో కలిసే దగ్గర ఇది రేపల్ల దగ్గర నాగాయలంక అనే ఊరికైతే వచ్చాను ఈరోజు నేను. జస్ట్ అలా వాటర్లో రౌండ్ వేసి వచ్చేయడమే. సార్ ఇసుక దెబ్బ. సో ఇసుక దెబ్బ లోపలికైతే వచ్చే మొత్తం ఇసుక ఉంది చూడండి. ఇక్కడంతా కూడా చేపలు వేట జరుగుతుంది, వలలు ఉన్నాయి చూడండి. ఇలా వృత్తి అంతా కూడా చేపల బిజినెస్. నిన్న నైట్ నేను 7కి అలా బయలుదేరి బెట్టరగుంట నుంచి ఈ యొక్క నాగాలంక వచ్చేదానికి కనీసం 12:30 దాకా అయింది. సో అలా పడుకొని లేచి సో ఈ దీవికైతే వచ్చాను. ఈ యొక్క కృష్ణా నది 2 పాయలకి వెళ్తుంది అనమాట. ఇది 2వ పాయ. ఇది వచ్చి పులిగడ్డ దగ్గర నుంచి, పులిగడ్డ అనేది ఒకటి మేము వచ్చేటప్పుడు ఒక పెద్ద బ్రిడ్జ్ దాటుకుంటూ వచ్చాను. అక్కడ నుంచి ఇది 2వ పాయ. ఒక పాయ ఇంకొకటి ఉందనమాట. సో ఇది సముద్రంకి కలిసేది అనమాట. ఈ వాటర్ అంతా కూడా, ఈ కృష్ణానది వాటర్ కూడా 2 పాయలుగా సముద్రంకి కలిసే దారులు అనమాట ఇవన్నీ. అక్కడ ఏర్పడిన ఈ ఇసుక దెబ్బ. ఓకేనా? ఇది రేపల్ల దగ్గర ఉన్న నాగాయలంక దగ్గర ఉండే ఊరు అనమాట. సో ఇక్కడ బోటింగ్లో మనం లోపలికి వచ్చాం. ఇదంతా చూసుకొని మనం అయితే బోటింగ్లో వెళ్ళిపోతాం. పట్టుకోదేజా పైకి పైకి ఎవరు పట్టుకున్నాం అట్టు పట్టుకో. అలా లాస్ట్ పార్కింగ్ అదే అందుకే అంటున్నాను. సో అదంతా తిరిగేసి అయిపోయింది ఈ యొక్క బోటింగ్. ఇక్కడంతా కూడా బోటింగ్కి వస్తూ ఉన్నారు అందరూ కూడా వెళ్ళి తిరిగి రావడానికి. ఒక రౌండ్ వేస్తారు, లేకపోతే అక్కడ దిబ్బ మీద వదిలేస్తారు. ఐసే దిబ్బ మీద అక్కడ కాసేపు ఈత కొట్టుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేసి ఇప్పుడు నేను కాసేపులో అయితే జర్నీ స్టార్ట్ చేస్తాను మళ్ళీ బెట్టరగుంటకి. వస్తే మీరు యొక్క బోటింగ్ అయితే మిస్ కాబాకండి. 300 మీ అందరికీ ఆ బోట్ వెళ్ళి రావడానికి ఒకసారిగా. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకొక 100 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మేమైతే 200కి ఇచ్చి వెళ్ళి వచ్చాము. సో ఇంకా వెనకాల వెళ్తున్నారు బోటింగ్కి. సో ఇంకేమన్నా జర్నీలు ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడతాం మీతోటి. మొత్తం ఇక్కడ కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నాయి చెట్లు. ఇదే మనం ఉండే నీళ్ళు.
సో ఇదే వాళ్ళు, అప్పట్లో ఉండే వాళ్ళు. సో అది సంత, అది మళ్ళీ చూపిస్తాను మీకు. హౌస్ చూపిస్తాను మీకు నేను. చెట్లు, హౌస్, తేజ. సో కొబ్బరికాయలు, బంతిపూలు, అని సో అన్ని సామాన్లు అంటే ఇది రౌండ్ కట్టారు చూడండి, భలే ఉంది. సో నా రూము, ఇది మా రూము. ఈ మంచం చూడండి ఎలా ఉందో, ఇదండి కాట్, ఇంత చెక్కతోటి. నా బ్యాగ్ అయితే పని చేస్తుంది. సో ఇది ఓకేనా. ఇప్పుడు మనం బయలుదేరి రిటర్న్ స్టార్ట్ అవుతాం. ప్యాంట్ అంతా కూడా తడిసిపోయింది. సో ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతాను. నా రూమ్ లోపల చూశారు కదా. సో ఇదనమాట మ్యాటర్. మళ్ళీ కలుస్తాను. ఇది కూడా విలేజ్లోనే, చూడండి ఎలా ఉందో. బోరింగ్, హ్యాండ్ బోరింగ్ ఇది. ఐ థింక్ వాటర్ వస్తాయి అనుకుంటా సింపుల్గా. సో బస్తాలు, వలలు, మందు మిషన్స్, టెంకాయలు ఒలిచేది ఇది. రైస్, నిదానికి కానీ 12 కాబట్టి 2ంటికి వెళ్ళే బాగా మెల్లిగా వెళ్ళండి. కొంచెం కింద గదేసేది, అది వరకు నాకు అదే అబ్బాయి ఒత్తిగా దాటాను బాగు దాకా చీటు ఇదండి ఇచ్చారు, ఎత్తుకోపోతారు. పెద్ద మనిషి దాంకుంటున్నాడు. ఉప్పు వేసారు చూడగలి, ఉప్పు వేసి చేపలను ఎండబెడుతున్నారు. ఉప్పు చేపల్లాగా. ఇదిగో ఉప్పు. ఇంకొక రకమైన చేపలు, సరైన స్మెల్ వస్తుంది. ఒక్క నిమిషం ఈ చేప చూపిస్తాను మీకు. ఇదండి. తర్వాత ఇది బాగా ఎండిపోతే నీట్గా వస్తుంది, అప్పుడు ఎంచుకొని తింటారు. అప్పటి వరకు దీన్ని అయితే ఉప్పు అయితే పూయలేదు. ఇవన్నీ సముద్రపు చేపలే, చెరువు కాదు. ఎండి పెట్టారు చేప. ఈ చేప చూడండి ఎక్కడుందో. దీన్ని కూడా కోసేది చూసారా. ఇవన్నీ ఒక్కొక్క రకం చేపలు, ఒక్కొక్క రకం, ఒక్కొక్క పేర్లు. మనకైతే పేర్లు తెలియదు. అన్నీ అయితే ఈ సముద్రపు చేపలే. ఏం చేపలు అంకుల్? ఎంత ఎంత అంటే కేజీ? ఇది ఎంత కేజీ? కేజీలు అసలు అమ్మండి. అంటే ఇది దీని నిండానా మొత్తం? ఇదంతా ఎంత దీని నిండా? 3000. 3000 అంటే దాని నిండా వస్తే 20 కేజీల పైన వస్తాయి. 3000 రూపాయలు. ఇది ఒక్క రకమే. మళ్ళీ రకాలు మారితే మళ్ళీ కాస్ట్ కూడా మారుతుంది. అయితే అది బిజినెస్. ఇంకోటి మీకు వెరైటీ చేప చూపిస్తాయి.
తినేయడమే. లోపలంతా బాగా ఉప్పేస్తున్నారు. ఇక్కడ చేపల మీద పరిశోధన అయిపోయింది. అవని గడ్డలు అనమాట ఈరోజు సంత. నిన్న ఆదివారం వచ్చి ఇక్కడ సంత అనమాట ఇది చేపలన్నీ. సో ఎండ్ అయితే అయ్యింది. మనం అన్నీ చూసాం. చేపలు కాస్ట్ వచ్చి 3000 చెప్పారు కదా, దాని నిండా వచ్చి అట్లా కేజీ లెక్కన కావాలంటే అక్కడ ఒక షాప్ ఉంది. ఆ ఆంటీ అయితే అమ్మద్దు అనమాట ఆ చేపల వరకు. అక్కడ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళు అమ్ముతారు. ఇక్కడ వీటి నిండా కావాలంటే వీళ్ళు అమ్ముతారు. సో నాగాలంక సెంటర్ అనమాట ఇది. గ్రామ పంచాయతీ కార్యాలయం నాగాలంక, కృష్ణా జిల్లా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో నేనైతే పండగ ముందు, భోగి పండగ రేపు, ఇప్పుడైతే విజిట్ చేసాను. మీరైతే పండగల్లో విజిట్ చేయండి. పల్లెటూర్లు ఇంకా బాగుంటాయి, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. కనుమ, సంక్రాంతి, అలాగే భోగి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నేనైతే రిటర్న్ ఈరోజే వచ్చేస్తున్నాను. రేపు నుంచి అయితే కోడి పందాలు కూడా జరిగాయి ఇక్కడికి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.